అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక విషయం అయితే డిస్కస్ చేద్దాము. మ్యాటర్ ఏంటంటే, ఈమె పేరు వైఎస్ విమలారెడ్డి. జగన్మోహన్ రెడ్డికి స్వయాన మేనత్త. వీళ్ళ నాయన అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి, అదేవిధంగా ఆయన చనిపోయిన ఆయన వైఎస్ వివేకానంద రెడ్డికి స్వయాన తోబుట్టువు ఈవిడ వైఎస్ విమలారెడ్డి. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఆయన చచ్చిపోయినాడే అని బాధపడదామో, లేకుంటే బాధపడి ఇంట్లోంచి బయటికి రాలేకుండామో అనే అవస్థ లేదు. బయటకు వచ్చింది, బయటకు వచ్చి రాజకీయం మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తా. స్వయాన వాళ్ళ సోదరుడు చనిపోతే కనీసం ఒక ఏడుపో బాధ ఏవి లేవు. రాజకీయం రాజకీయం రాజకీయం. జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఏమి ఇస్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకైతే తెలీదు. సరే, ఈరోజు విషయం ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులే జగన్కు రక్షణ. ఏడన్నా తమ్నేల్ ఒక రకంగా ఉండాలి. కొన్ని చోట్ల తమ్నేల్స్ అయితే మన ఆంధ్ర రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చడానికి జగన్ ఒక్కడే, కేవలం జగన్ ఒక్కడే అర్హుడు అని చెప్పి కులాలను, మతాలను, వీటి మధ్య విద్వేషాలు రేకెత్తిచ్చే విధంగా మాట్లాడింది. ఏమని మాట్లాడింది? మనమంతా ఏకమవ్వాలి, వైసీపీని మళ్ళీ పవర్లోకి తేవాలి. జగన్కు శత్రువులు ఎక్కువైపోయినారు. అసలు ఈ శత్రువులు ఎందుకు ఎక్కువైపోయినారు? ఒక్కడితో తలకొక్కునేదా? అందరితో తలకొక్కడమే. కురి తీసుకొని తలకొక్కున్నట్టు నేను చెప్తాను. అతను ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు. క్రైస్తవులంతా ఏకమైతే ఏదైనా చేయొచ్చు. క్రైస్తవులంతా ఏకమయ్యి, గతంలో క్రైస్తవులకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య వీళ్ళకి సపరేట్ సబ్ ప్లాను, వీళ్ళకి అయిన నిధులన్నీ కేటాయించడము, వాళ్ళకి ఏదైనా పలానా పనులు ట్యాక్సీలో లేకుంటే ఏదన్నా సొంత బిజినెస్లో పెట్టుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని స్వయం సమృద్ధిగా ఏదేదానికి ఆయన వంతు ప్రయత్నం చేశాడు. బీసీ సబ్ ప్లాన్ అని చెప్పి పలానా డబ్బులు సపరేట్గా కేటాయించి ఇవన్నీ తీసుకొచ్చి బట్ట నొక్కే దానికి పెట్టేసాం. అంటే 5-6 నెలలు వెయిట్ చేసి రైతు భరోసా పడుతుంది, 5,500 ఎంతో పడుతుంది. ఆ రోజుకు మన అవసరాలన్నీ తీర్చేసుకుందాము. ఏదన్నా రూపాయి, ₹1 అవసరాలు ఉంటాయి కదా, తీర్చేసుకుందాం. మళ్ళీ జగనన్న వేసే రైతు భరోసా కోసం 6 నెలలు వెయిట్ చేద్దాం అని పరితప్పించే విధంగా జనాలని ఏ విధంగా అంటే స్లేవరీ, బానిసత్వం లేకి నెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి బుద్ధి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డికి ఏమో సపోర్ట్ చేస్తుంది. ఆ రోజున క్రైస్తవులకి డాక్టర్ సుధాకర్ గారు, ఒక దళిత వ్యక్తి, ఆయన చనిపోయినాడు లేదా ఆయన చనిపోయినందుకు వచ్చి బాధపడినారు కాదు, ఆయన చంపింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అంతెందుకు ఈ రోజుకి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఆ దళితుని డోర్ డెలివరీ చేసి సిగ్గానే ఉండాలా. పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఆ దళిత డ్రైవర్ ఎవరైతే చనిపోయారో అతన్ని పరామర్శించకపోగా, అతను చంపినటువంటి అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటే అది ఏం పార్టీ అనుకోవాలా? బాబు గారు ఇదే పార్టీలకు సంబంధించి టీడీపీ వ్యక్తిగా నమోదు చేసింటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేసింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మధ్య కూడా ఒక టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అనుకుంటా ఆయన పేరు, ఆయన ఏదో ఒక అనైతిక కార్యం చేసినాడని చెప్పి సస్పెండ్ చేసినారు. ఈరోజు ఎవరన్నా మాట్లాడగలుగుతున్నారా? అది పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉండాలంటే ఆ పార్టీ యొక్క నాయకుడు, ఆ పార్టీ యొక్క అధినేత ఆ విధంగా వ్యవహరించాలి. పార్టీలు పెట్టడం, నడపడం, ఒకసారి అవకాశం వచ్చింది అని చెప్పి ప్రసారం వస్తుందని కాదు. జగన్ మేనత్త వైఎస్ విమలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో క్రైస్తవులంతా ఏకమవ్వాలని, మళ్ళీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తాజాగా లక్షల సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్న ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఏం దౌర్భాగ్యం నిజంగా చెప్తున్నా. పాపం టీడీపీ వాళ్ళకో, జనసేన వాళ్ళకో చిన్న దౌర్భాగ్యం కాదు, వాస్తవంగా అక్కడ వీళ్ళు సెక్యులర్ వాదులు. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. బాబు గారి విషయం అంటే పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ఈ మధ్య? సనాతన ధర్మం అంటున్నారు. ఆయన అంటంలో ఏమైనా తప్పు ఉందా? మన మతాన్ని మనం ప్రేమించచ్చు కాక మిగిలిన మతాలని ఖచ్చితంగా గౌరవించాలని చెప్తున్నాడు. దాన్ని రాజకీయంగా చూడట్లా, గౌరవించాలని చెప్తున్నాడు. రాజకీయంగా చూసేటి కంటే ఆయన సనాతన ధర్మం తలకిందుకు ఎత్తుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. మన మతాన్ని మనం ప్రేమించాం కదా, మిగిలిన మతాలపైన మనకు గౌరవం అంటూ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాడు. వీళ్ళు ఏ రోజు మతాల గురించి మాట్లాడే పరిస్థితి రాలా. మీరు కల్పిస్తున్నారు వీళ్ళ దగ్గర మతాల గురించి మాట్లాడే పరిస్థితి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎప్పుడు వస్తే అప్పుడు చర్చికి వెళ్ళిపోవడము, గుళ్ళు సంగతి సరాసరి. ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొంచెం ఫ్లోలోకి కొంచెం ముందుకు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి కనువిప్పు కలిగి మొన్న మధ్య బద్వేలకు సంబంధించిన కాశీనాయన ఆశ్రమం గురించి ఆయన ట్వీట్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి, పక్కా క్రైస్తవవాదికి ఏ పరిస్థితులు వచ్చాయని చూడు. ఈవిడ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, మరోసారి తలదించుకునేలాగా చేయాలని చెప్పి ఈవిడ ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ క్లారిటీ, పక్కగా ఉత్త క్రైస్తవ మతాన్ని తలకెత్తుకుంటే హిందువులు అలర్ట్ అయిపోయినారు. ఆల్రెడీ
అంటే డిక్లరేషన్ పైన సంతకం పెట్టి నేను తిరుమలకు పోలేదని చెప్పి హిందూవాదులు, హిందుత్వవాదం ఉండేవాళ్ళు ఎవరు కూడా నన్ను నమ్మట్లేదు అని చెప్పి ఇందుకు ఈ మధ్య గుళ్ళకు పోవడము లేదన్నా దేవుళ్ళ గురించి మాట్లాడడం ఈ ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పని ఆయన చేసుకొని ఉండే. ఈ లోపు మళ్ళీ వచ్చి కలబెట్టేసింది క్రైస్తవ మతం అని. అసలు ఈవిడ ఎందుకు ఈ మాత్రం మాట్లాడాల్సి వచ్చింది మనం ఒకసారి ఆలోచన చేసి చూస్తే, బ్రదర్ అనిల్ కుమార్ వీళ్ళ మేనకోడలైనటువంటి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమారు, అదేవిధంగా వైఎస్ షర్మిల, వీళ్ళంతా పక్క క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని వాళ్ళ పిడికిల్లో పెట్టుకున్నారు. వాళ్ళ దాటి వేరే పాస్టర్కో లేకుంటే వేరే రాజకీయ నేతకో ఓట్లు పోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే క్రిస్టియన్ మతంలో ఏమని చెప్తున్నారంటే ఆడబిడ్డల్ని ఇబ్బంది పెడితే అటువంటి నమ్మకూడదు అనేట్టు కొన్ని ఉంటాయి కదా వ్యాఖ్యలు, వాక్యాలు అట్లా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి తన స్వయాన చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిలని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాడో ఆ ఇబ్బందిని క్రిస్టియన్ ఓటర్స్ కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎవరు మర్చిపోవట్లే. నువ్వు ఎంతైనా మంచి చేయి, ఇంటికి 1 లక్ష రూపాయలు పంచు, ఏమి అవ్వదు. విఘ్నులు గల క్రిస్టియానిటీ ఓటర్స్ పక్కా షర్మిల గారితో ఉన్నారు చాలామంది. ఇంకా ఆ క్యాడర్ వైస్ జనసేనకు ఉండే క్రిస్టియానిటీ ఓటు క్రిస్టియానిటీకి ఉంది, టీడీపీకి ఉండే క్రిస్టియానిటీకి ఉంది. నీకు రాజకీయం చేయాలనుకుంటే నేను చెప్తున్నాను. సో నువ్వు సపరేట్గా క్రిస్టియానిటీ ఓటు మాత్రం ఇట్లా లాగాలని ట్రై చేస్తే అటు హిందుత్వవాదులు ఆల్రెడీ ఇబ్బంది పెట్టేశారు. ఎందుకంటే నాకు ఆ మతం లేదు, ఈ మతం లేదు, మానవత్వం మాత్రమే ఉండదు, అందుకు నేను డిక్లరేషన్ పెట్టి నేను తిరుమలకు పోను అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి హిందూ ఓట్లపైన డిపెండ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ పరిస్థితుల్లోకి ఆయన స్వయంగా నెట్టబడినాడు. విమలారెడ్డి వ్యాఖ్యలపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిరా మతతత్వ రాజకీయం అంటే. పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎన్నికల కోసం హిందువులు ఏకం కండి అనలేదు, మీ హక్కుల కోసం ఏకం కమ్మన్నాడు. ఇది విషయం. వీళ్ళు మొహమాట లేకుండా ప్రతి ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఖచ్చితంగా మాట్లాడాలా. మొక్క యొంగు అనేది మానే ఒంగుని అంటారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే మతాల గురించి కులాల గురించి మాట్లాడితే ఖచ్చితంగా బయటకు వచ్చి మీరు కూడా మాట్లాడండి. మొహమాటం ఏం లేదు దీంట్లో. ఎందుకంటే ఏవుడొచ్చి అందరూ క్రిస్టియన్స్ అందరూ ఒక ఏకం కావాలా, జగన్మోహన్ రెడ్డికి వేయాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనలేరా మాకు హిందూ ఓట్లు మాత్రం సరిపోతాయి, మాకు హిందూ ఓట్లు మాత్రం సరిపోతాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కన్నా అండం మొదలుపెట్టి ఎంతసేపు మీ ఒక్కరికైనా ఛాన్స్ ఉండేది, ఒకరికి ఉండదా ఛాన్సు? ప్రతి ఒక్కరూ కొద్దిమేర విఘ్నత ప్రదర్శించాలా. ఓట్ల కోసమే ఆ రాజకీయాల మధ్య కులాలని మతాలని తీసుకురావద్దు దయచేసి. కేవలం మనుషులుగా చూడండి. ఏదైనా పేదరికంలో ఉండే వాళ్ళకి మీరు ఇచ్చే సంక్షేమం ఏదన్నా చూడండి. మీరు మతాలు కులాలు అని చెప్పి దయచేసి రాజకీయం పైన పొలమొద్దు. ఇది నా విజ్ఞాపన. ధన్యవాదాలండి.